బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మంగళగిరి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి పిఎస్ లో హాజరుపరిచారు. బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మంగళగిరి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి పిఎస్ లో హాజరుపరిచారు. బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మంగళగిరి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుంటూరు తరలించారు. అయితే ఈ పార్టీ ఆఫీస్ పై దాడి కేసు సంబంధించి ఇప్పటికే చాలా మంది వైసీపీ నాయకులు ముందస్తు బెయిల్ కూడా కోరడం జరిగింది. బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్ ను నిన్న హైకోర్టు కూడా కొట్టేసింది. అదేవిధంగా అరెస్ట్ చేయకూడదు అనే దానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. సో అందుకని చెప్పి నిన్న హైదరాబాద్ లో ఉన్నటువంటి నందిగాం సురేష్ ను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దీంట్లో చాలా మంది ఉన్నారు వైసీపీ నాయకులు, వారు కూడా ముందస్తు బెయిల్ అప్లై చేస్తున్నారు. అది కూడా తిరస్కరించబడింది. కాబట్టి ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారనేది అంశం సస్పెన్స్ గా ఉంది. ఒక పక్క ఏపీ వరదలతో కొట్టుమిట్టాడుతుంటే మరొక పక్క పార్టీ ఆఫీస్ పై దాడి కేసులో ఎవరైతే ఉన్నారో ప్రమేయం ఉందో వారి మీద కూడా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఫస్ట్గా మనం చూసాం జోగి రమేష్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బెయిల్ అడిగారు. ఇప్పుడు నందిగాం సురేష్ విషయంలో కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి నందిగాం సురేష్ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. Right.